హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సారీ అండి, వీడియో పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదా. ఎందుకంటే అత్త వాళ్ళు ఇంట్లో పనంతా చేసేసి వాళ్ళు ఇంక పనికి వెళ్ళిపోతారనమాట. ఇంకా నేను పాపే ఉంటాం ఇంట్లో, అందుకే వీడియో తీయడానికి కూడా కుదరలేదు. అందుకని వీడియోస్ నేను పెట్టలేదు ఈ మధ్య అంతా. మా ఇంట్లో అయితే నేను, మా అత్త, మా మావయ్య, మా హస్బెండ్, మా పిల్లలు, మా ఆయన వాళ్ళ అక్క, మా వదిన వాళ్ళ కూతురు మేముంటాం ప్రస్తుతానికి ఇంట్లో. అండ్ మేము ఉండేదైతే రెంట్ హౌస్. గవర్నమెంట్ ఇల్లు అయితే వచ్చింది, దాన్ని ప్రస్తుతానికైతే కట్టిస్తూ ఉన్నాము. మార్నింగ్ ఉప్పు అమ్ముతుంటే మా అత్త అయితే ఉప్పు తీసుకున్నారు. మేము ప్యాకెట్లో ఉప్పు కంటే ఇలా విడిగా ఉండే ఉప్పునే ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇంకా ముగ్గు కూడా తీసుకున్నారు, పండుగ వస్తుంది కదా ముగ్గులు వేయడానికి. ఇక్కడైతే ఈరోజు మేము మురుకులు చేస్తున్నాము, అందుకని బియ్యం నానబెట్టున్నారు. ఇంకా లడ్లు, అరిసెలు అయితే మా చిన్నత్త వాళ్ళ ఊరికి వెళ్ళి మా అత్త ముందుగానే చేసుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక ఈరోజైతే వదిన వాళ్ళు ఇల్లు కడుతున్నారు, అందుకని మా మావయ్య వాళ్ళు అందరూ సిమెంట్ బస్తాలు అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇక నేనైతే వాటర్ పడుతున్నాను, మా అత్త బియ్యం కడుగుతున్నారు. అంటే ఈరోజు మురుకులు చేస్తున్నాం కదా, ఆ బియ్యం కడుగుతున్నారు. మాకు ఇక్కడ డైలీ వస్తాయి వాటరు, అమ్మ వాళ్ళ ఊర్లో అయితే డే బై డే వస్తాయి వాటరు. ఇక్కడైతే నీళ్ళకి ఇబ్బందే ఉండదు, రోజు వేస్తారు నీళ్ళు, పొద్దున సాయంత్రం వేస్తారు. మా అత్త బియ్యం అయితే కడిగేసి మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. నేను ఇంకా ఇంట్లో ఉంటాయి కదా అంట్లు నైట్వి, అవైతే తోమేసుకుంటున్నాను. అత్త బియ్య పిండిని అయితే మిషన్ దగ్గర నుంచి తీసుకొచ్చేసారు. మేము కొంచెం బియ్య పిండిని ముగ్గులో వేసుకొని కలుపుకొని అప్పుడైతే ముగ్గులు అయితే వేస్తాము. ఇంకొంచెం ముగ్గు ఎక్కువ అవుతుందన్నమాట బియ్య పిండిని కలిపితే, చూడడానికి కూడా తెల్లగా కనిపిస్తుంది. ఇక ఒక పక్క అన్నం పెట్టేసి ఇంకో పక్క పాలైతే పెట్టాము. అక్కడ ఇంటి పని చేస్తున్నారు కదా, వాళ్ళు టీ అడుగుతారు, అందుకని వాళ్ళ కోసం అయితే టీ పెడుతున్నాము. ఇక నేను పాపకి వేడి నీళ్ళైతే పెడుతున్నాను స్నానం చేపడానికని. ఇక టిఫిన్ అయితే తినేసి మా అత్త అయితే పచ్చని పప్పు వేయిస్తున్నారు మురుకులు చేయడం కోసం. ఇలా వేయించుకొని చేసుకుంటే చిన్నపిల్లలు తిన్నప్పుడు వాళ్ళకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందని పచ్చని పప్పు, పెసరపప్పు, మినపప్పు అయితే వేయించి చేస్తారు మా అత్త మురుకులు. నేను, మా వదిన వాళ్ళ కూతురు అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాము అందరివి. మేము బట్టలు ఉతికేలోపు మా అత్త అయితే కూర చేసేసారు. చికెన్ చేసుకున్నాం ఈరోజు సండే కదా. అన్నం తినేసి పాప ఫోటోషూట్కి అయితే ఇంట్లో ఉన్న జ్యువెలరీతో నేనైతే డెకోర్ చేస్తున్నాను. ఈసారి నాకు అంత బాగా వచ్చినట్టయితే అనిపించలేదు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈసారి పాపకి ఫోటోషూట్ చేయడం కూడా లేట్ అయిపోయింది. 8వ తేదీ పాపకి ఫోటోషూట్ చేయాలి, కానీ నాకేమంత ఐడియాస్ రాలేదు, అందుకని ఈసారి అయితే లేట్ చేశాను. నెక్స్ట్ మంత్ ఫోటోషూట్కైనా కొంచెం మంచిగా ప్లాన్ చేయాలి పాపకి. మా అత్త అయితే మురుకులు చేయడానికి కోసం పిండి అయితే కలుపుతున్నారు. మేము కూరల్లోకి ప్యాకెట్లో కారం అయితే యూజ్ చేయము, మిరపకాయలు విడిగా కొని వాటిని మిషన్లో అయితే కారంలాగా తయారు చేయించుకుంటాం. మేము దాన్నే యూజ్ చేస్తాం కూరల్లోకి.
మా వదిన వాళ్ళు ఇల్లు కడుతున్నారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళున్నారు వాళ్ళంతా. ఇక్కడ నేను, మా అత్త, మా వదిన వాళ్ళ కూతురైతే మురుకులు చేస్తున్నాము మేము ముగ్గురము. ఇంకా మా వాడైతే టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉందని. కాసేపు తర్వాత అయితే నేను ఇల్లు వాకిలు అవన్నీ చిమ్మేశాను. ఇల్లు వాకిలు అవైతే చిమ్మేశాను. మళ్ళీ కాసేపు వెళ్ళి కూర్చున్నాను చేయడానికి. పాప అయితే నిద్రపోతుంది లోపల. మీరందరూ ఈ సంక్రాంతి పండుగను మీ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు మీ ఇంట్లో చేశారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే పిండి వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఉంటానండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.